ఇక రాష్ట్రంలో ఆల్రెడీ మనకి ఇక్కడ చూస్తే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అయితే జరుగుతుంది. మరి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనే దాని మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి ఆసక్తి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ ఎవరు గెలిస్తే మరి వాళ్ళు దూకుడు పెంచేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ గెలిస్తే ఇక బీఆర్ఎస్ను తీవ్రమైనటువంటి డిఫెన్స్లో పడేటువంటి అవకాశం ఉంది. మరి ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ మీద అటాక్ మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది. రెండు కాకుండా అనూహ్యంగా బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఇంకా వేగంగా మారేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా అక్కడైతే మరి ప్రచార వేడిని అయితే పెంచినాయి. మరి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తర్వాత రాష్ట్రంలో ఇంకో బై ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందట. మరి ఆల్రెడీ పార్టీ ఫిరాయింపులు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళ మీద ఆల్రెడీ స్పీకర్ విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, దాంతోపాటు వరంగల్ జిల్లా నుంచి మరి కడియం శ్రీహరి వీళ్ళిద్దరి మీద ఖచ్చితంగా వేటు పడవచ్చు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఖైరతాబాద్ ఎలక్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. జూబ్లీహిల్స్ తర్వాత మరి దానం నాగేందర్ మీద అనర్హత వేటు పడుతుంది అని చాలామంది అయితే చెప్తున్నారు. మరి కాంగ్రెస్ కూడా దానికి మానసికంగా సిద్ధమైనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే మరి స్టార్ క్యాంపెయినర్ జాబితాలో జూబ్లీహిల్స్ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో దానం నాగేందర్ పేరు కూడా ఉంది. మరి ఇదొకటి, దాంతోపాటు ఆయన పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన అధికారికంగా పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద వేటు పడే అవకాశమే ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఖచ్చితంగా ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తుంది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ ఖచ్చితంగా మరి ఇక్కడ చూస్తే మరి దానం నాగేందర్ తమ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చేర్చిందని ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు ఫిరాయింపుల ఇష్యూను మరి 3 నెలల్లో తేల్చాలని ఆల్రెడీ స్పీకర్కు ఒక గడువు విధించినటువంటి నేపథ్యంలో ఈ నెల 31వ తేదీలోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందట. ఇక 31 పెద్ద ఎన్ని రోజులు లేదు, ఒక 1 వీక్ మాత్రమే ఉంది. మరి నేపథ్యంలో 31 తారీఖు వరకు మరి అక్కడ స్పీకర్ ఫిరాయింపుల మీద నిర్ణయం తీసుకొని ఒకవేళ వీళ్ళిద్దరి మీద కనుక వేటు వేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ 6 నెలల్లో మరి బై ఎలక్షన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరి జూబ్లీహిల్స్ గెలిస్తే నెక్స్ట్ ఖైరతాబాద్ టార్గెట్గా కాంగ్రెస్ రాజకీయం మొదలుపెట్టేటువంటి అవకాశం అయితే ఉంది. అందుకే చాలామంది అయితే చెప్తున్నారు మరి ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ, ఎందుకంటే దానం చాలా ఎన్నికల్లో గతంలో చూసినాం, ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేసి రాజీనామా చేసి ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం రకరకాలు ఉన్నాయి. తర్వాత బీఆర్ఎస్లో ఏరి అక్కడ నుంచి గెలిచిండు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో చేరిండు, బీఆర్ఎస్ నుంచి సెకండ్ టైం గెలిచి మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు, ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైండు. ఖచ్చితంగా ఖైరతాబాద్ను అడ్డా అని చెప్పుకుంటూ ఉంటాడు దానం నాగేందర్. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మళ్ళొకసారి ఎలక్షన్లకు వెళ్ళి గెలుస్తాడు. ఎందుకంటే జూబ్లీహిల్స్లో కనుక కాంగ్రెస్ గెలిస్తే మరి ఆ వేవ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఖైరతాబాద్ గెలుస్తాం. ఆ లోపలనే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తాయి. ఇవన్నీ కూడా కలిసి అధికార పార్టీ మరి బీఆర్ఎస్ను ఇంకా ముప్పతిప్పలు పెట్టేటువంటి అవకాశం ఉందని వీళ్ళైతే అనుకుంటున్నారు. అందుకే ఖచ్చితంగా వేటు పడుతుందని కన్ఫర్మ్ అయ్యే మరి స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఈయన పేరు పెట్టిర్రు అని కూడా చెప్తూ ఉన్నారు. మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై వీళ్ళ ముగ్గురు మీద ఖచ్చితంగా వేటు పడుతుందని చాలా రోజుల నుంచి చాలామంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ ఆయనపై చర్యలు తప్పవు అనే డిస్కషన్ అవుతుంది. మరి ఇక ఖచ్చితంగా చర్యలు తప్పవు, ఆయన మీద అనర్హత వేటు పడుతుంది కాబట్టి ఇక ఈ విషయంలో పెద్దగా పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా దానం విషయంలో బై ఎలక్షన్కు రెడీ అయినట్టే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ జూబ్లీహిల్స్ ఫలితం సానుకూలంగా వస్తే దానం నాగేందర్ చేత రాజీనామా చేయించి మరి వేటు వేయకముందే, స్పీకర్ అనర్హత వేటు వేయకముందే మరి ఆయనతోనే రాజీనామా చేయించి బీజేపీ బీఆర్ఎస్ను డిఫెన్స్లోకి నెట్టి గెలవాలన్నటువంటి వ్యూహంతో అయితే ఉందట. మరి మొత్తంగా అయితే ఖైరతాబాద్ బై ఎలక్షన్ రావడం పక్కా. మరి అది ఇప్పుడు అంటే నెక్స్ట్ 6 నెలల్లో ఖచ్చితంగా బై ఎలక్షన్ అయితే వస్తుంది. ఒకవేళ స్పీకర్ వేటు వేసినా లేకుంటే వేటు వేయకపోయినా ఈయనతోనే రాజీనామా చేయించి ఎలక్షన్లకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తుందంట. కాకపోతే ఇదన్నిటికీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్స్ అయితే మరి దాని మీద ఆధారపడి ఉండే మరి ఇవన్నీ కూడా డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్లో కనుక గెలిస్తే నెక్స్ట్ ఖైరతాబాద్ బై ఎలక్షన్కి అయితే కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతున్నట్టే కనిపిస్తుంది. మరి దాంతోపాటు మిగిలిన 2 స్థానాలకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మిగిలిన 7 ఎమ్మెల్యేలు మరి పార్టీ ఫిరాయింపుల నుంచి తప్పించుకోవచ్చన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గా ఎక్కడ కండువా కప్పుకోలేదు, దాంతోపాటు ఎక్కడ చెప్పలేదని చెప్తున్నారు. ఈ టెక్నికల్ రీజన్ తోటి వాళ్ళను పక్కన పెట్టవచ్చు, మిగిలిన ఈ 3 మీద వేటు పడవచ్చు. కాబట్టి వచ్చేటువంటి 5-6 నెలల్లో మళ్ళొక రాష్ట్రంలో 3 బై ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. మరి 3 వచ్చినా రాకుండా ఖచ్చితంగా ఖైరతాబాద్ మాత్రం పక్కా బై ఎలక్షన్ పక్కా అని చాలామంది అయితే అంటున్నారు. మరి దాని మీద మనకు వచ్చే వారం 10 రోజులలో క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది.